మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ప్రాణం పోయింది. అంటే వాడిని తోసేసి కత్తితో పొడిచి ఆ తర్వాత కొండ మీద నుంచి ఇంకో ప్లేస్కి విసిరేశారని క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇది కిరాతకమైన హత్య కదా. మేడం, మీరు చెప్పిన ప్రతి పాయింట్ ఇందులో ఉంది. కానీ వాటి మధ్యలో టైం గ్యాప్ ఎంత ఉందో చూసారా? తను పడిపోయినప్పుడు తగిలిన గాయాలకి, తర్వాత తల బలంగా దేనికో తగులుంటుంది అని చెప్పిన దానికి, కత్తితో పొడిచిన దానికి మధ్యలో టైం తేడా ఉంది. అది మీరు గమనించారా? అంటే ఈ క్రైమ్ ఒక చోట జరగలేదు, 2-3 చోట్ల జరిగింది అని తెలుస్తుంది కదా. అది మీరు ఎందుకు అబ్జర్వ్ చేయలేదు? నిజమే తారా, ఈ టైం నేను గమనించలేదు. ఒక్కరే ఇలా చేశారు అనుకున్నాను. కానీ టైం ఇంత తేడా ఉంది అంటే అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్లారు? మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి పడేశారు. అంటే మధ్యలో ఏదో జరిగింది. నేను కూడా అదే చెప్తున్నాను మేడం. మీ తమ్ముడు రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్ ఏదైనా ఉందా? అది మీకు తెలుసా? అవుతారా, నా తమ్ముడు ఆ ప్రాంతానికి కొంచెం దూరంగా ఉన్న ఒక ప్లేస్కెళ్తాడు. అక్కడ మాకొక గెస్ట్ హౌస్ ఉంది. రెగ్యులర్గా వాడక్కడికి నా నోటితో నేను చెప్పలేంతారా. మనం అక్కడికి వెళితే ఖచ్చితంగా ఈ హత్యకి సంబంధించిన ఏదైనా దొరుకుతుంది. ఇంతవరకు మీరొక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంక్వైరీ చేస్తున్నారు. అక్కడికి వెళ్తే ఇంకో క్లూ దొరుకుతుందేమోనని నాకు అనిపిస్తోంది. అందుకే ఈ రిపోర్ట్ పట్టుకుని నేను ఇక్కడికి వచ్చాను. థ్యాంక్స్ తారా. పోలీస్నైనా నేను కూడా ఇంత క్లియర్గా ఈ రిపోర్ట్ని అబ్జర్వ్ చేయలేదు. కానీ ఒక సామాన్యురాలివి నువ్వింత డెప్త్గా ఈ కేసు గురించి స్టడీ చేశావంటే నా బాధని నువ్వు ఎంత ఓన్ చేసుకున్నావో నాకు అర్థమవుతుంది. నేను ఈ కేసు విషయంలో ఎంత సీరియస్గా ఉన్నానో నాకు హెల్ప్ చేయడానికి నువ్వంత సీరియస్గా ఉన్నావని ఇప్పుడే నేను అర్థం చేసుకున్నాను. మనం వెంటనే ఆ ప్లేస్కి వెళ్దాం పద. ఎన్ని రోజులు బద్రి నా వల్ల చనిపోయాడేమో అనుకున్నాను. మీరు చేసిన ఎంక్వైరీ వల్ల నా గోపి బలవుతాడేమోనని భయపడ్డాను. కానీ వేరే ఎవరో కత్తితో పొడిస్తే చచ్చిపోయాడని ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే ఆ హంతకుడు వేరే ఉన్నాడు. వాణ్ణి గుర్తించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కాళ్ళు పట్టుకుంటాను, నన్నేం చెయ్యకు ప్లీజ్. నువ్వు నా కాలు పట్టుకోకర్లేదు, నేనే నీ కాళ్ళు పట్టుకుంటాను. నా చేతికి దొరికాక వదలటం ఉండదు. ఏంటి తారా, ఏం చూస్తున్నావు? ఇదే నా తమ్ముడు వాడే గెస్ట్ హౌస్.
ఈ గెస్ట్ హౌస్ సిటీకి దూరంగా ఉంటుంది. ఇక్కడ మనిషిని చంపేసినా కూడా ఎవరికీ తెలియదు. చూడతారా, ఇలాంటి ప్లేస్కి ఆ రోజు నా తమ్ముడు వచ్చుంటాడు. ఇక్కడే ఏదో ఒక ఆధారం దొరికితే హంతకుడు ఎవరు అనేది నాకు తెలిసిపోతుంది. తారా, నువ్వు మా డిపార్ట్మెంట్ కన్నా చాలా షార్ప్గా ఆలోచిస్తున్నావు. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్టు నేను ఇప్పటికీ 4-5 సార్లు చదివాను. నాకు రాని డౌట్ నీకు వచ్చింది. అందుకే నిన్ను తీసుకుని ఇక్కడికొచ్చాను. నీకొక విషయం తెలుసా? ఒక్కోసారి నేరస్తుడు మనతోనే ఉంటాడు, మన చుట్టూ ఉంటాడు, మనల్ని గమనిస్తూ ఉంటాడు, మన ప్రతి మూమెంట్ తెలుసుకుంటూ ఉంటాడు. ఒక చిన్న ఆధారం దొరికితే చాలు నేరస్తుల్ని అరెస్టు చేసి శిక్ష పడేలా చేయొచ్చు. అప్పుడు మీ తమ్ముడు చనిపోయిన దానికి న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అరెస్ట్ చేస్తే చంపినందుకు వాడికి శిక్ష పడొచ్చు. కానీ నాకు కావలసింది వాడికి శిక్ష పడడం కాదు, నా తమ్ముణ్ణి చంపిన వాడి మీద నేనే కక్ష తీర్చుకుంటాను. నా చేతులతో నేనే ఎన్కౌంటర్ చేసి చంపేయాలి. నా తమ్ముణ్ణి ఎలాగైతే నాకు దూరం చేశాడో వాడిని కూడా వాడి కుటుంబానికి దూరం చెయ్యాలి. వాడిని ప్రేమించే వాళ్ళకి, ప్రాణమైన వాళ్ళకి దూరం చేసేయాలి. అప్పుడు నా పగ తీరుతుంది. ముందు ఇక్కడ ఏమైనా ఆధారం దొరుకుతుందేమో వెతుకుదాం, పద. ఇప్పుడు ఈ ఫోన్తో నీ వీడియో తీస్తాను. ఈ గాజు ముక్కలు నావే అని తెలిస్తే నేరం నేనే చేశాననుకుంటారు.